హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమలకు వెళ్లే ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా భక్తులకు ఒక శుభవార్త అండి. తిరుమల కొండకు ఉచిత బస్సు ప్రయాణం అయితే మళ్ళీ ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తిరుమల కొండ వరకు పొడిగిస్తూ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొన్నకళ్ళ నారాయణరావు గారు ప్రకటన చేశారు. కానీ ఇందులో ఒక రూల్ అయితే ఉంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొన్నకళ్ళ నారాయణరావు తెలిపారండి. ఘాట్ రోడ్ అయినందున ఆ బస్సుల్లో సిట్టింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదనేసి ఆయన పేర్కొన్నారు. ఘాట్ రోడ్ లో నడిచే బస్సులు కావడంతో వాటిలో కేవలం కూర్చునే సీట్లు మాత్రమే ఉంటాయని గుర్తు చేశారు కొండకళ్ళ నారాయణరావు గారు. ఇక ఘాట్ రోడ్ లో వెళ్లే బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదని గమనించాలని సూచించారు. ఇక తిరుమలకు వెళ్లే మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి మంత్రి గారు అయితే చెప్పారండి. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను కూడా అందజేస్తామని ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు గారు అయితే చెప్పారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.